భోగి అన్న మాటకు అర్థం ఏంటంటే భోగం అనుభవించేటటువంటి రోజు. ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అవి లేవు. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు. ఆరుగాలం కష్టపడినటువంటి వ్యవసాయదారుడు పంట కోసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంత సంతోషాన్ని పొందుతాడు. లక్ష్మిగా తల్లి రైతు ఇంటికి వస్తుంది. రైతు సంతోషంగా ఉంటాడు. అమ్మయ్యా, ఈ ఏడాది పంటలు బాగా పండాయి, మనందరం సంతోషంగా కడుపు నిండా అన్నం తింటాం అని ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. గడ్డి కావలసినంత లభిస్తుందని చెప్పి పశువులన్నీ సంతోషంగా ఉంటాయి. అందరూ భోగమనుభవించేటటువంటి తరుణము కాబట్టి భోగి. బాహ్యంలో ఇంత కష్టపడిన రైతు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం, మానసికమైన ఆనందాన్ని పొందడానికి వెడతాడు. అందుకే భోగి నాడు చేసేటటువంటి సంతోషానికి ఆనంద గోవిందము అని పిలిచింది శాస్త్రం.